హలో మామ, ఈరోజు టాపిక్ వచ్చి అన్నవరం సత్యనారాయణ స్వామి దేవాలయం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. తెలుసుకునే ముందు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి బ్రో. సరైన టాపిక్లోకి వెళ్తే పూర్వం తూర్పుగోదావరి జిల్లాలో పిఠాపురానికి సమీపంలో గోరాస గ్రామ ప్రభు రాజా ఎనుగంటి వెంకట రమారాయిని బహదూరు ఏలుబడిలో అరకపూడి దగ్గర అన్నవరం అనే గ్రామం ఉంది. అక్కడ ఎర్రంకి ప్రకాశ్రావు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను మహాభక్తుడు. ఒకనాడు శ్రీ మహావిష్ణువు ఇతనికి రాజా ఎనుగంటి వెంకట రమారాయణం బహదూరు వారికి ఏకకాలంలో కలలో కనబడి రాబోవు శ్రావణ శుక్ల విధియ మక్కా నక్షత్ర గురువారం నాడు రత్నగిరిపై వెలుగుచున్నానని, మీరు నన్ను శాస్త్రీయ నియమానుసారం ప్రతిష్ఠించి సేవించమని చెప్పి మాయమయ్యారని గుడి కథనం. అయితే మరునాడు ఇరువురూ కలిసి తమకు వచ్చిన కలను చెప్పుకొని కరణామ సంవత్సర శ్రావణ శుక్ల పాడ్యమి నాటికే అందరూ అన్నవరం చేరుకున్నారు. అక్కడ స్వామివారి కొరకు వెతుకుతుండగా ఒక చోట కృష్ణకుటిజం కింద పొదలో స్వామివారి పాదాలు మీద సూర్యకిరణాలు పడ్డాయి. వెంటనే వారు ఆ పొదను తొలగించి స్వామి విగ్రహాన్ని రత్నగిరి కొండపైకి తీసుకుపోయి కాశీ నుండి తెచ్చిన శ్రీ మత్రీ పద్వీభూత మహావైకుంఠ నారాయణ యంత్రాన్ని విష్ణు పంచాయతన పూర్వకంగా సాధారణ శకం 1891 ఆగస్టు 6న ప్రతిష్ఠించారు. అంతేకాకుండా ఈ దేవాలయం స్థల పురాణం ప్రకారం పర్వతశ్రేష్ఠుల్లో ఒకడైన మేరు పర్వతం ఆయన భార్య మేనక శ్రీ మహావిష్ణువు గురించి తపస్సు ఆచరించగా విష్ణు అనుగ్రహంతో 2 కొడుకులు పర్వతాలుగా పొందుతుంది. ఒకడేమో భద్రుడు, ఇంకొకడు రత్నకుడు. అయితే భద్రుడు శ్రీ మహావిష్ణువు గురించి తపస్సు చేసి శ్రీ రామచంద్రమూర్తి నివాస స్థలమైన భద్రాచలంగా మారతాడు. రత్నకుడు అనే ఇంకో కొడుకు కూడా విష్ణువు గురించి తపస్సును ఆచరించి మెప్పించి మహావిష్ణువు శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామిగా వెలిసే రత్నగిరి కొండగా మారతాడు.